కదా. ఇంత పెద్ద ఇంగ్లీష్ ప్రపంచంలో V2ని కేవలం ఆన్సర్లో మాత్రమే డిడ్తో క్వశ్చన్ చేసినప్పుడు ఆన్సర్గా వాడేటప్పుడు మాత్రమే V2 వాడతాం. అంటే పాజిటివ్ సెంటెన్సెస్ అవును అని చెప్పే అయిపోయిన పనుల గురించి మాట్లాడే సందర్భంలో తప్పించి ఇంకెక్కడ V2ని వాడము. ఇక రాదు, V2 ప్రస్తావనే రాదు. ఒక్క కండిషన్లోనే ఒక పని అయిపోయింది అని చెప్పేటప్పుడు మాత్రమే V2ని వాడతాం. అదర్వైజ్ వీ డోంట్ యూజ్ V2 ఎనీవేర్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఒకటే ఒక సందర్భం, అది కూడా పని అయిపోయింది అంటే V2ని తీసుకొని మనం మాట్లాడాలి. ఎలా? కేమ్, హీ కేమ్, ఓకే, అతను వచ్చాడు. హీ ఆస్క్డ్, అతను అడిగాడు. వచ్చాడు, అడిగాడు, తిన్నాడు, వెళ్ళాడు, చెప్పాడు, రాశాడు, ఇవన్నీ కూడా ఏంటి మై డియర్ ఫ్రెండ్స్? అయిపోయిన పనులు. ఇలాంటప్పుడు మాత్రం V2నే వాడాలి, ఇంకెక్కడ V2ని వాడము. ఫిక్స్. నెక్స్ట్ ఇదికి వచ్చేసి V5. ఇక V5ని సింగులర్ సబ్జెక్ట్స్కి మాత్రమే వాడతాం. దేనికి వాడతాం? మనం ఇంతకుముందు ప్రీవియస్ టాపిక్లో సింగులర్ సబ్జెక్ట్స్ నేర్చుకున్నాం కదా, హీ, షీ, ఇట్, రాజు, రాణి అన్ని పేర్లతో. వాటికి రెగ్యులర్ యాక్షన్స్కి మాత్రమే, ఇంకెక్కడ వాడం. V5 యొక్క ప్రస్తావన ఇంకేడ రాదు. అది కూడా రెగ్యులర్ యాక్షన్స్ ఆఫ్ సింగులర్ సబ్జెక్ట్. సింగులర్ సబ్జెక్టులు తరచుగా చేసే పనుల గురించి మాట్లాడాలనుకున్నప్పుడు V5. అవునా? అయిపోయిన పనులు, ఏ సబ్జెక్ట్ అయినా, సింగులర్ అయినా ప్లూరల్ అయినా, అయిపోయిన పనుల గురించి మాట్లాడాలనుకున్నప్పుడు V2 వాడతాము. ఇంకే సందర్భంలో కూడా V2 ప్రస్తావన రాదు, V5 ప్రస్తావన రాదు. V1, మళ్ళీ V3, మళ్ళీ V4లని అన్ని సందర్భాలు, అంటే ప్రజెంట్లో, పాస్ట్లో, ఫ్యూచర్లో వాడడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ V3ని ఎక్కువ శాతం ప్యాసివ్ వాయిస్లో వాడతారు. ప్యాసివ్ వాయిస్లో అన్ని హెల్పింగ్ వర్బ్స్కి V3 వాడడం జరుగుద్ది. ఓకే, మనం ఆ వాయిస్లో జోలికి పోవట్లేము, ఎందుకంటే మనది ట్రైన్ యువర్ టంగ్ కాన్సెప్ట్ కాబట్టి. ఓకే, నాలుక మీద మన బుర్రలో ఎంతైతే ఇంగ్లీష్ ఉందో, మనం ఎంతైతే నేర్చుకున్నామో దాన్ని తీసుకొచ్చి నాలుక మీద వేసుకునే ప్రాసెస్ సెల్ఫ్ లర్నర్గా మారేటటువంటి ఒక ప్రాసెసే ఈ ట్రైన్ యువర్ టంగ్ కాబట్టి నేను వాటి గురించి ప్రస్తావన తీసుకురావట్లేదు. ఓకేనా? సో ఇలా వర్బ్స్ గురించి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇప్పటిదాకా నాకు తెలిసి ఇంత క్లారిటీగా అయితే మీకు ఎక్కడ దొరకదు మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, ఎవ్రీథింగ్ వర్బ్కి సంబంధించి చెప్పేశా. నెక్స్ట్ ఇలాగే ఇక్కడ చూడండి, ఇర్రెగ్యులర్ వర్బ్స్లో లిస్ట్ ఆఫ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ గురించి ఇచ్చిన స్పీక్, స్పోక్, స్పోకెన్, రైట్, రోట్, రిటర్న్, ఈట్, ఏట్, ఈటెన్, ఇలా లిస్ట్ ఉంటుంది. నేను కూడా ఇచ్చా ఇక్కడ.